సో ఈ కంపెనీకి ఈ వాటాల్ని తక్కువకు రాయించుకోవాలన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ సీపోర్ట్లో ఉండే 41.12% వాటాల విలువ 2,500 కోట్లు అయితే వీళ్ళు రాయించుకున్నది 494 కోట్లకి రాయించుకున్నారు అనేది ఒక ఆరోపణ. రెండో ఆరోపణ కేఎస్సీజెడ్ కాకినాడ ఎస్సీజెడ్లో 48.74% వాటా కేవీ రావుకుంటే దాన్ని ఈ అరవిందో రియాలిటీ వాళ్ళు ఆ వాటా విలువ 1,109 కోట్లు. ఈ వాటాల విలువ 48.74% వాటాల విలువ 1,109 కోట్లు అయితే వీళ్ళు కేవలం 12 కోట్లకి ఆ వాటాలను రాయించుకున్నారు. అంటే టోటల్గా 3,600 కోట్ల విలువైన వాటాల్ని వీళ్ళు దాదాపు 500 కోట్లకి రాయించుకున్నారు. అంటే దాదాపు 3,100 కోట్లు వాళ్ళకి మిగిలాయి బెదిరించడం వల్ల. ఇది చెప్తున్నారు. మామూలుగానే మనకు ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతరులను బెదిరించి రాయించుకోవడం అనేది ఈ మధ్య అన్ని చోట్ల వింటున్నాం మనం. అదాని అనేక మందిని బెదిరించి ఎయిర్పోర్ట్లని సీపోర్ట్లని రాయించుకున్నాడన్న వార్తలు కూడా దేశవ్యాప్తంగా మీడియాలో వచ్చాయి. అంటే ఎవరి దగ్గర పవర్ ఉంటే వాళ్ళు మిగతా బిజినెస్ పీపుల్ని బెదిరించి రాయించుకోవడం. ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా పోలీసులను ఉపయోగించుకొని కొంతమంది తమ పేరుతో వాటాలను బదలాయింపు చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇది కామన్ ప్రాక్టీసే. అలాగా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేవీ రావుని బెదిరించి విజయసాయిరెడ్డి అల్లుడికి బ్రదర్ అయిన శరత్ చంద్రారెడ్డి కంపెనీలోకి ఈ వాటాలని రాయించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. దీనికి A1గా విక్రాంత్ రెడ్డి ఉన్నాడు, ఏవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి. విక్రాంత్ రెడ్డినే ఇదంతా డీల్ చేశాడు. అయితే విజయసాయిరెడ్డి కేవీ రావుకు ఫోన్ చేసి ఇట్లా విక్రాంత్ వస్తాడు, నువ్వు డీల్ కుదుర్చుకో లేకపోతే ఇబ్బందులు ఉంటాయని ఇండైరెక్ట్గా బెదిరించినట్టు. తర్వాత కేవీ రావుని సెప్టెంబర్ 2020లో జగన్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఈయన మీద సిఐడి మన బిఎన్ఎస్ చట్టం కింద 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నేర స్వభావంతో కూడుకున్న బెదిరింపు. రెండవది ఎక్స్టార్షన్ డబ్బులు లాగడానికి బెదిరించి డబ్బులు లాక్కోవడం. మూడవది చీటింగ్ మోసం చేయడం. నాలుగవది ఫోర్జరీ తప్పుడు సంతకాలు పెట్టడం. ఐదవది కాన్స్పిరసీ కుట్ర పన్నడం. ఈ సెక్షన్ల కింద విజయసాయిరెడ్డికి మీద కూడా కేసు పెట్టారు. మొత్తం దీంట్లో 5 మంది మీద ఇప్పుడు కేసు పెట్టారు. A1 విక్రాంత్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి, A3 శరత్ చంద్రారెడ్డి, A4 శ్రీధర్, A5 అరవిందో రియాలిటీ ఇన్ఫ్రా లిమిటెడ్. సో ఈ 5 మీద పెట్టారు. ఇప్పుడు A1 ఏమో విక్రాంత్ రెడ్డి ఏమో ఆల్రెడీ బెయిల్ మీద యాంటిసిపేటరీ బెయిల్ ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ విజయసాయిరెడ్డి మాత్రం తెచ్చుకోలేదు బెయిల్. విజయసాయిరెడ్డి నేను విచారణకు హాజరవుతాను, ఎదుర్కొంటానని చెప్తున్నాడు ముందు నుంచి. సో ఆయన్ని ఇప్పుడు విచారిస్తున్నారు. అయితే గతంలో విజయసాయిరెడ్డి విచారణ అయినాక బయటకు వచ్చి ఏం చెప్పాడంటే, నాకు కేవీ రావు తర్వాత నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాడు, ఎందుకంటే విజయసాయిరెడ్డికి అసలు సంబంధం లేదు, ఆయన నాకు ఫోన్ చేయలేదు, కానీ ఒక పెద్ద ఆఫీసరు విజయసాయిరెడ్డిని ఇరికించాల్సిందిగా నన్ను ప్రెజర్ చేశాడు, అందుకే నేను నా కంప్లైంట్లో విజయసాయిరెడ్డి పేరు చేర్చాల్సి వచ్చింది అనేది చెప్పాడని చెప్తున్నారు. ఈ కేసు మొత్తం కూడా విక్రాంత్ రెడ్డిది డీల్ చేశాడు తప్ప నాకు విక్రాంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు, సుబ్బారెడ్డి కొడుగ్గా మాత్రమే విక్రాంత్ నాకు తెలుసు అనేది కూడా విజయసాయిరెడ్డి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు విజయసాయిరెడ్డిని పిలిపిస్తున్నారు అన్నప్పుడు నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ఈయన ఏమన్నా అప్రూవర్గా మారుతాడా, ఇంకా మిగతా జగన్ కూడా ఇరికిస్తాడా, ఇవన్నీ చూడాలి. లేదు జగను విజయసాయిరెడ్డి కలిసి డ్రామా ఆడుతున్నారు, వీళ్ళకి చెక్ పెట్టాలంటే విజయసాయిరెడ్డికి కొంత రుచి చూపించాలి అని ఏమన్నా చంద్రబాబు ట్రై చేస్తున్నాడా అనేది 2 యాంగిల్. సో ఇది ఇంకొంత టైం గడిస్తే కానీ మనకు క్లారిటీ అయితే రాదు.